వావ్, సింప్లీ అవుట్ స్టాండింగ్. అద్దరు కొట్టేశారు. మీ పర్ఫార్మెన్స్తో అందరినీ మ్యాజిక్ చేసేశారు. కాస్ట్యూమ్స్తో మాత్రమే కాదు, సాంప్రదాయాన్ని, ప్రేమని ఇంత అందంగా ప్రదర్శించవచ్చు అని మిమ్మల్ని చూశాకే తెలిసింది. పొగడటానికి నాకు మాటలు కూడా రావడం లేదు. వాట్ ఏ మ్యాజికల్ పర్ఫార్మెన్స్! వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రెడిషన్! ఐఎమ్ స్పీచ్లెస్. ట్రూలీ అ మైండ్ బ్లోయింగ్ ప్రెజెంటేషన్. ఇది నాకు కాంపిటీషన్లా అనిపించడం లేదు, ఈవెంట్ సెలబ్రేషన్లా అనిపిస్తుంది. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. కమాన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు అందరికీ ఈ రౌండ్లో ఎవరు విన్ అవుతారో తెలుసుకోవాలనే కోరిక పెరిగిపోయింది కదూ? ఓకే, ఇప్పుడు మన జడ్జీలు ఏం చెప్తారో చూద్దాం. ఏంది మీ అట్ట చూస్తా ఉండారు? వరద బాధితులు పులిహోర ప్యాకెట్ల కోసం చూసినట్టు. ఏందమ్మే ఐస్ క్రీమ్ బండోడు గంట కొట్టగానే పిల్లోడు తల్లి వైపు చూసినట్టు నువ్వేందే నా మాట వినగానే నా వైపు ఇట్టా 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 తిరుగుతా ఉండవు? అని మాట్లాడితే పాము బొస్సు కొట్టినట్టు నా మీద బొస్సు కొట్టడం కాదు, ఆ ఆనంద్ మీద బొస్సు కొట్టు. ఏదైనా ఉపయోగం ఉంటది. సెకండ్ రౌండ్ విన్నర్ ఈస్ దర్శన్ అండ్ శరణ్య. నిజంగా చెప్పాలంటే మీరు కేవలం ప్రజెంట్ చేయలేదు, ఆ కాస్ట్యూమ్కి జీవం ఇచ్చారు. కాస్ట్యూమ్ సెలెక్షన్ అద్భుతం. కలర్ ప్యాలెట్, ఫ్యాబ్రిక్ చాలా రిచ్గా ఉంది. అది మాత్రమే కాదు, దాన్ని మీరు ప్రదర్శించిన విధానం చాలా కొత్తగా, సాంప్రదాయంగా ఉంది. ఇది రాజ్కోటి సిల్క్స్ నుంచి వచ్చిన మరో డిజైన్ మాత్రమే కాదు, ఇదొక అనుభవం. ఏందమ్మే అక్కడ వాళ్ళ హృదయాలు ఆనందంతో ఎలిగిపోతా ఉంటే ఇక్కడ నీ హృదయం ఏంది కోపంతో కాలిపోతా ఉండాది? అందుకే మీ పెద్దలు చెప్తారు, ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, కోపంగా ఉంటే వాళ్ళ కోపానికి వాళ్లే నాశనం అయిపోతారని. అమ్మో, కాసేపు డోర్ మూసుకుని ఉంటావా? చాలా బాగా చేశారమ్మా. చాలా బాగుంది. అత్తయ్య గారు, మనం సెకండ్ రౌండ్ కూడా గెలిచేసాం. కంగ్రాట్స్ అమ్మా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మా, మూడో రౌండ్ కూడా మనమే గెలుస్తాం. తప్పకుండా నాన్న. దర్శన్, స్పెషల్ గెస్ట్లు ఇంకా రాలేదు. మూడో రౌండ్కి కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
మరి కాసేపట్లో 3వ రౌండ్ కూడా మొదలవుతుంది. వాళ్ళింకా రాకపోవడం ఏంటి?